ఇదేంటిది? పర్మిషన్ అడిగితే బీపీ చెక్ చేయించుకోవడానికి వెళ్తుంది అనుకున్నాను. ఏకంగా బ్యాగ్ తీసుకుని వచ్చిందేంటి? థ్యాంక్స్. దేనికి? అందుకు. ఎందుకు? అందుకే. అదే ఎందుకు అని అంటున్నాను. ఎందుకు అర్థమైందిలే. మీకేం అర్థమైందో కొంచెం వివరంగా చెప్తారా? నన్ను మా ఇంటికి రప్పించడం కోసం నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతున్నందుకు. ఓ, మీకు అలా అర్థమైందా? పోనీ నే ఆ లాయర్ ఇంట్లో ఉంటూ ఇష్టం లేక నువ్వే తప్పనిసరి పరిస్థితిలో మీ పుట్టింటికి వెళ్ళిపోతున్నందుకు. ఓహో, మీకు ఇలా కూడా అర్థమైందా? కాదా? అవునేమో. ఏమో అంటే? కావచ్చు, కాకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏయ్, కన్ఫ్యూజ్ చేయకు. నిజం చెప్పు. నీకు తిక్కరేగి మెంటల్ ఎక్కి విరక్తి పుట్టి వైరాగ్యం పెరిగిపోయి వేదాంతం వచ్చేసి మీ పుట్టింటికి వెళ్ళిపోతున్నావు కదా? ఇంచుమించు అందుకే ఉండొచ్చు. పోనీలే, మంచి డెసిషన్ తీసుకున్నావు. ఎలాగో డివోర్స్ కి నేను ఫిక్స్ అయ్యాను. నన్ను మార్చలేక నువ్వు ఫిక్స్ అయ్యావు. ఇక్కడుండి గొడవ పట్టడం కన్నా అక్కడికి వెళ్తేనైనా హాయిగా ఉండొచ్చని ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నావు. అవునా? నేనేమో అది వేరే కదా ఇది వేరే కదా అనుకుంటున్నానే. ఎన్నడూ లేని విధముగా 2 దుష్ట పాత్రలు మీ కొలువునందు ప్రవేశించునని నా హృదయము నొక్కి వక్కనిస్తుంది మహాప్రభు. అంటే ఏంటి? హామయ్య, మీకు అర్థం కాకుండా నేను మాట్లాడడంలో నేను సక్సెస్ అయిపోయాను. ఏయ్, అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా? అర్థమయ్యేలా చేస్తానులేండి. రామమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ఉన్నాడా మీ బాస్? ఉన్నారు మేడం. మేము వచ్చాం చెప్పు. ఓకే. ఏంటి చెప్పేది? మనం ఏమన్నా పెన్షన్ కోసం వచ్చామా? ఇది మన ఆఫీస్. వాడి బోర్డు పర్మిషన్ తీసుకోవడం ఏంటి? నాన్ సెన్స్, గోన్ సెన్స్. మేడమ్స్! సచ్చినోడా, ఏంట్రా అంతలా వచ్చావు? చరిత్రలోనే ఇది కొత్త అధ్యాయం మేడం. అమ్మగారు అమ్మమ్మ గారు కలిసి ఆఫీసుకు రావడం ఇదే మొట్టమొదటిసారి మేడం. అందుకే ఆశ్చర్యంతో, విస్మయంతో, సంభ్రమంతో, సంతోషంతో విస్తుపోతూ, నివ్వెరపోతూ, కొయ్యబారిపోతూ సంబరంగా అరిచాను మేడం. ఊరి నీ తెలుగు తగలయ్యా. అన్నింటికీ ఒకటే అర్థం, బొండ సన్నాసి. సరే సరే, వాడు ఉండేది ఏ గదిలో? వారి గదిలోనే ఉంటారు మేడం. ఒరే తింగర మొహం, ఆ గది ఎక్కడుందో చూపించమంటుందాన్రా నీ మొహం మండ. రండి మేడం, నేను చూపిస్తాను. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, రండి రండి రండి. చాలు చాలు, అతి వినయం దున్నపోత లక్షణం అని మాకు బాగా తెలుసు. పదా రండి రండి మేడం. సార్, ఎవరొచ్చారో చెప్పుకోండి. నీ తలకాయ? నా తలకాయ కాదు సార్, 2 పెద్ద తలకాయలు వచ్చాయి. రండి మేడం, రండి రండి. అత్తయ్య,